కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సాధించిన విషయాలపై బీజేపీ జిల్లా కార్యాలయంలో ఫోటో ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి, నాయకులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చిన్నరాజులు, కౌన్సిలర్ శ్రీకాంత్, జిల్లా సెక్రటరీ రవీందర్రావు, జిల్లా సెక్రటరీ నరేందర్, రాజు, పాటిల్, గంగాధర్ రావు, విపుల్ మరియు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. भारत माता की जय 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 माता भारत माता नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి भारतीय जनता पार्टी जिंदाबाद గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 11 ఏళ్ళు అయిపోయిన సందర్భంగా అత్యధిక సుదీర్ఘ కాలంగా పనిచేసినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత రెండవ ప్రధానమంత్రిగా ఎక్కువ సుదీర్ఘ కాలం పనిచేసినటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు, అలా వాజ్పేయి గారు, అలా ప్రతి ప్రధానమంత్రి ఈ దేశానికి ఎన్ని సంవత్సరాలు పనిచేశారు, వాళ్ళ తరంలో వారి హయాంలో ఎన్ని కార్యక్రమాలు చేశారని పోల్చుకుంటే గత 11 సంవత్సరాలుగా 12వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి గౌరవ ప్రధానమంత్రి, భారతదేశ ప్రధానమంత్రి, ప్రజలకు, ప్రజల పక్షాన, ప్రజల కొరకు ఆలోచించే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రజలే కుటుంబంగా భావించి దేశ భద్రతే నాకు ముఖ్యమనుకొని భారతదేశం అగ్రగామి దేశంగా ఉండాలని పనిచేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాలుగా చేసినటువంటి ఆర్థిక స్వావలంబన కావచ్చు, వివిధ కార్యక్రమాల వల్ల దేశ ఆర్థిక పురోగతి కావచ్చు, అలాగే మధ్యతరగతి కుటుంబీకుల జీవన శైలి కావచ్చు, అట్టడుగు అణగారిన వర్గాల అభ్యున్నతి కావచ్చు, అలాగే రైతు సంక్షేమం కావచ్చు, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విషయంలో కావచ్చు, భారతదేశము సైనిక వ్యవస్థ గురించి కావచ్చు, ఆర్థిక వ్యవస్థ గురించి కావచ్చు, నేవీ, ఎయిర్ ఫోర్స్ గురించి కావచ్చు, అలాగే ఇక్కడ శ్రీహరికోట నుంచి లాంచ్ చేసిన రాకెట్ల గురించి కావచ్చు, ఏ ప్రయోగమైనా దిగ్విజయమైంది, ఏ కార్యక్రమమైనా అద్భుతంగా మారి దేశ ప్రజల ప్రతి ఒక్కరి జీడిపి పెరిగే పరిస్థితికి వచ్చింది. ఇవాళ భారతదేశం అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి చూసే పరిస్థితికి వచ్చింది. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఈ స్వేచ్ఛ ప్రపంచంలో ఎక్కడ లేదు. జీవన శైలిలో కానీ, ప్రజలు ఉన్నతంగా బతికే విషయంలో కానీ ఇవాళ ఏ దేశంలో అయినా ఇబ్బంది ఉంటుంది, కానీ భారతదేశంలో అన్ని కులాలు, సర్వమతాలు ఇవాళ అందరూ కూడా ఏకాభిప్రాయంతో అమరా భారత్ అని చెప్పి మాట్లాడగలిగే స్థాయికి వచ్చింది. క్రిస్టియన్స్ కానీ, మైనారిటీస్ కానీ, హిందూస్ కానీ, సిక్కులు కానీ ఎవరైనా సరే అన్ని మతాల వారు ఇది నా దేశమని గర్వించే స్థాయికి దేశాన్ని తీసుకురావడం జరిగింది. అందరికి కూడా ఆర్థిక స్వావలంబన లభించినటువంటి సందర్భం. ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి నరేంద్ర మోడీ గారు అది మహిళలకు కానీ, పురుషులకు కానీ, విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక గౌరవప్రదమైన స్థానం ఉండేటట్టు ఇవాళ భారతదేశం ఉంది. నేను భారతదేశ పౌరుణ్ణి అని గర్వంగా చెప్పుకునే పరిస్థితికి ఇవాళ భారతదేశం ఉండడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి గౌరవ ప్రధానమంత్రి గారు చేసినటువంటి ఈ 11 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కృషిని, జరిగిన కార్యక్రమాన్ని ప్రజలకు తెలియదని కాదు, ప్రజలందరికీ తెలుసు, కానీ క్షుణ్ణంగా వివరించాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది, మోడీ గారి అభిమానులది. ఖచ్చితంగా వెళ్ళి కార్యక్రమాలను గ్రామాన
ప్రతి కుటుంబానికి కూడా వారికి తెలిసింది పోను మిగతా కార్యక్రమాల గురించి కూడా చెప్పాల్సి ఉంది. ఏ వ్యక్తి కూడా మొత్తం తెలియదు. ఏ వ్యక్తి అయినా ఇంకొకరు చెప్పే దానితోనే పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే నాతో సహా ఖచ్చితంగా పోయి గ్రామాల్లో వివరణ చేయాల్సిన అవసరం ఉంది. రానున్న కాలంలో అగ్రగామి దేశంగా వెలుగొందాలి. అమెరికా అగ్రదేశంగా ఉన్నటువంటి అమెరికా కూడా భారతదేశం ముందట తల వంచే పరిస్థితికి వచ్చినటువంటి ఈ భారతదేశం రేపు పొద్దున ఖచ్చితంగా అన్ని దేశాలు కూడా భారతదేశం ముంగిట చిన్నగా కనిపించే పరిస్థితికి వస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, వారి ఆలోచన విధానాలు, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు, ఇక్కడ ఉన్నటువంటి నేచురల్ రిసోర్సెస్, ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న గనులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అన్నిటి వల్ల కూడా ప్రజలు అందరూ కూడా సుఖంగా బతికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ దేశం గొప్పది. ఇందులో ప్రతి ఒక్కరు కూడా అన్ని మతాల వారు ఈడ కలిసి ఉండే అమర భారత్ అని చెప్పే పరిస్థితి వచ్చింది. కానీ మిగతా దేశాల్లో అట్లాంటి పరిస్థితి లేదు. కాబట్టి రానున్న దాంట్లో మన రూపాయి విలువతో మిగతా అన్నీ కూడా పోల్చుకునే పరిస్థితికి ఎదిగే సమయం త్వరలో ఆసన్నమైంది. కాబట్టి అందరూ కూడా గ్రామాల్లో అందరికీ కూడా వివరించాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.